సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ము కాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆమె ఆరోపించారు. కేసీఆర్ అప్పు తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. కేటీఆర్ బయటకొచ్చి ఎక్కడలేని అసహనాన్ని, అసంతృప్తిని, ద్వేషాన్ని, విద్వేషాన్ని రగిస్తూ మరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి సన్నాయి నొక్కులతోటి డ్రామాలు కూడా ఆడుతున్నారు. అయ్యా, అదే మీరు సన్న బియ్యం ఇస్తారా అంటే ఒక మీటింగ్ దగ్గర ఒక పబ్లిక్ తో అన్నం తినుకుంటూ, ఒక రైతు కుటుంబం దగ్గర చేన్ల అన్నం తినుకుంటూ పంచుకుంటూ పోతే ఏముండదు అని అన్నారు. కానీ మేము ఇచ్చేది పేదల కోసం. ఉన్నత వర్గాలు, ఉన్నత కుటుంబాలు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటది, వాళ్ళు ఏదైనా కొనుక్కొని చేయగలుగుతారు. కానీ మేము ఇవాళ పేదలకు 200 యూనిట్ల కరెంట్ గాని, సన్న బియ్యం గాని, 500 గ్యాస్ గాని, మరి రైతన్నలకు 500 బోనస్ గాని, కింటాకు ఇలాంటి ఇవ్వడం తోటి పేదల కుటుంబాలు సంతోషంలో ఉన్నాయి. వాళ్ళ కుటుంబాల యొక్క సంతోషాన్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పేజీలు చదువుతూ బదనం చేస్తున్నావు. 10 ఏళ్లలో నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత?